హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకు ఇంటర్మీడియట్ అర్హతతో గ్రామ సచివాలయం జాబ్స్ అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా అయితే మీరు చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఇక్కడ మనము చూసుకున్నట్లయితే మనకు స్టార్టింగ్ డేట్, ఎండింగ్ డేట్ చూసుకున్నట్లయితే 1 మార్చ్ నుంచి 28 మార్చ్ వరకు అయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకు జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జనరల్ పోస్ట్ చూసుకున్నట్లయితే మనకు మొత్తము 7 పోస్ట్ అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. 3 యువర్ వాళ్ళకి, 1 ఎస్సీ వాళ్ళకి, 1 ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, 2 ఓబీసీ వాళ్ళకి అయితే భర్తీ చేస్తున్నారు. అలాగే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఫైనాన్స్ అకౌంట్ చూసుకున్నట్లయితే 2 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు యువర్ వాళ్ళకి. అలాగే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ స్టోర్ పర్చేస్ చూసుకున్నట్లయితే 1 పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు యువర్ వాళ్ళకి. వీటన్నిటికి గాను మనకు శాలరీ పే చేస్తారనమాట. 19,000 నుంచి 63,000 వరకు అయితే మీకు శాలరీ అయితే పే చేస్తారనమాట. దాని మధ్యలో ఉంటుంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు ఇంటర్మీడియట్ అయితే పాస్ అయి ఉండాలి. అలాగే మీకు కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ అయితే ఉండాలన్నమాట. 35 వర్డ్స్ పర్ మినిట్కి అయితే మీరు టైప్ చేయాలన్నమాట. అలాగే లేదనుకుంటే ఇక్కడ ఇంగ్లీష్ అయితే 35 వర్డ్స్ అయితే టైప్ చేయాలి. హిందీ వర్డ్స్ వచ్చేసి 30 వర్డ్స్ పర్ మినిట్కి అయితే మీరు టైప్ చేయాలన్నమాట. అలాగే ఇక్కడ ఏజ్ క్రైటీరియా చూసుకున్నట్టయితే మనకు 18 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాలు లోపు ఉన్న వాళ్ళైతే ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఈ జాబ్స్కి అయితే మనకు మోడ్ ఆఫ్ సెలెక్షన్ చూసుకున్నట్లయితే మనకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేసి మిమ్మల్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇవన్నీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అన్నమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు మొత్తం 200 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ 2 hours 30 minutes అయితే మా టైం అయితే కేటాయిస్తారనమాట. పేపర్ 1కి చూసుకున్నట్లయితే మనకు 90 minutes అయితే కేటాయిస్తారు. సబ్జెక్ట్ చూసుకున్నట్లయితే మెంటల్ అబిలిటీ టెస్ట్ అయితే ఉంటుంది. సబ్జెక్ట్కి గాను 100 క్వశ్చన్స్ ఉంటాయి 200 మార్క్స్కి. 2 మార్క్స్ ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్. అంటే 2 మార్క్స్ మీరు దేనికి ఏదైతే కరెక్ట్ చేస్తారో దానికి 2 మార్క్స్ ఎక్స్ట్రాగా అయితే ఇస్తారు. దీనికి ఎలాంటి నెగిటివ్ మార్క్స్ అయితే ఉండవు అనమాట. అలాగే మెంటల్ అబిలిటీ టెస్ట్లో ఇంక్లూడ్ అయితే చేసినారన్నమాట. జనరల్ ఇంటెలిజెన్స్, అలాగే క్వాంటిటివ్ ఆప్టిట్యూడ్, తర్వాత రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, సిచ్యువేషనల్ జడ్జ్మెంట్, ఇవన్నీ ఎక్స్ట్రాగా అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ పేపర్ 2 చూసుకున్నట్లయితే మనకు టైం అలౌటెడ్ చూసుకున్నట్లయితే 1 hour అయితే కేటాయించినారు. ఇక్కడ సబ్జెక్టులు చూసుకున్నట్లయితే మనకు జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజెస్ అయితే ఉన్నాయి. 50 క్వశ్చన్స్ అయితే ఉంటాయి 150 మార్క్స్కి. ఇక్కడ మీరు ఏదైతే కరెక్ట్ చేస్తారో దానికి 3 మార్క్స్కి ఎక్స్ట్రాగా అయితే వేస్తారనమాట. దీనికి మీరు ఏదైతే తప్పు చేస్తుంటారో దానికి ఒక నెగిటివ్ మార్క్ అయితే ఉంటుందన్నమాట. దీనికి 0.25 నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటుందన్నమాట మీరు ఒకటి తప్పు చేసిన ఎడల. ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేసి మిమ్మల్ని టాప్ లిస్ట్లో వచ్చిన మార్క్ ఎక్కువ వచ్చిన వారిని అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తారనమాట. ఇక్కడ అలాగే మీరు అప్లికేషన్ ఫీ చెల్లించాల్సి ఉంటుంది. జనరల్ వాళ్ళు, అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళు, ఓబీసీ వాళ్ళు, ఈ ఎక్స్ సర్వీస్ వాళ్ళైతే 500 అయితే పే చేయాలి. ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే ఏమీ పే చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు ఎలా అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్లో ఈ వెబ్సైట్లోకి అయితే వెళ్ళాలి. headhubs.ihbt.res ఈ వెబ్సైట్లో అయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలన్నమాట. ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఇక్కడ కింద చూసుకున్నట్లయితే మనము ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలనేది వాళ్ళు క్లారిటీగా అయితే ఇచ్చినారన్నమాట. మీరు ప్రింట్అవుట్ ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుంది కదా, తర్వాత మీరు ఎవరైతే అమౌంట్ పే చేయించారో ఆ రెసిప్ట్, తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు కలర్ ఫోటో అయితే ఉండాలన్నమాట. అలాగే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు, అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేటు, అలాగే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేటు, అలాగే క్యాస్ట్, కమ్యూనిటీ, డిసేబిలిటీ, వర్క్ సెక్షన్ సర్టిఫికేట్. అంటే దీంట్లో మీకు ఏది ఉన్నా వాళ్ళైతే మీరు పెట్టచ్చు అనమాట. అలాగే మీకు లేటెస్ట్ మెడికల్ సర్టిఫికేట్ ఉన్నా కూడా పెట్టచ్చు. పర్సనల్ డిజేబిలిటీ అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ ఉన్నా కూడా మీరైతే పెట్టచ్చు అన్నమాట. వీటన్ని డాక్యుమెంట్ అయితే మీరు సబ్మిట్ చేసి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. కాబట్టి గైస్, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎవరు ఈ జాబ్ అయితే మిస్ చేసుకోవద్దండి. అప్లికేషన్స్ అయితే పెట్టుకునండి. ఇవి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అన్నమాట. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వాట్సాప్ ఛానల్లో ఉంటుంది. వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందరూ అయితే జాయిన్ అవ్వండి. అలాగే మీ ఊర్లో ఎవరైనా నిరుద్యోగులు ఉన్నట్లయితే వాళ్ళకైతే షేర్ చేయండి గైస్. మీ బంధుమిత్రులకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి గైస్. థ్యాంక్ యూ.